మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బేసిక్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లోనే క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ ప్రొడ్యూస్ అండి. వీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్స్ అనేక రకాలైన రసాయనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రూటు ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ప్రివెంట్ ఆల్ ఎయిల్మెంట్స్ అండి. ఎవ్రీ ఫ్రూట్, మనం రోజు తినే రేక్కాయలు, రోజు తినే జామకాయలు, ఉసిరికాయలు, వీటన్నిటిలో ఉండే అన్ని అవకాడోలు, కివీలు తినక్కర్లేదండి. వీటిలో ఉన్నటువంటి సమ్మేళనాలు మనందరికీ చాలా యూస్ఫుల్ అండి. రోజు రెగ్యులర్గా తినే మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాల క్యాన్సర్స్ని, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తగ్గించేస్తాయి. సహజంగా దొరికే నట్స్, పిస్తాషియో, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్లోనూ అలాగే పపాయ గింజల్లో ఉండే నట్స్ కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్, హైలీ న్యూట్రిషియస్. అవి కనుక రెగ్యులర్గా తీసుకుంటే ఏ జబ్బులు రావండి. సో వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫైబరు, వాటిలో ఉండే రకరకాల మనకి కెమికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టు అవర్ బాడీ అన్నమాట. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని ప్రివెంట్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాటి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందు దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఎలా బతకాలి. ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్, ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోన్ అవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోన్ అవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా, కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని మెడిటేషన్ అనండి, దేవుడి మీద నమ్మకం ఉంచడం అనివ్వండి, ఏదైనా కానివ్వండి. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ని కూడా, క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి ఇప్పుడు.
ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత 34 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే, క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. రమణ మహర్షి గారు విన్నారు కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనకి సాఫ్ట్ టిష్యూ సార్కమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు. ఆయన చెప్పారు, కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు, వారు ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట. అలా చిరునవ్వుతూ నవ్వుతో సిస్టర్స్ చెప్పేవారు మాకు, సీనియర్ సిస్టర్స్, మేము అప్పుడు లేము. ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు, నిండు కాలం బ్రతికారు. అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి. ఆ స్టేజ్ రావడానికి ఆయన ఎంతో సాధన చేశారు. ఆయన మహర్షి, ఆయన సాధన చేశారు. సో మనం కూడా మన వరకు వీలైనంత వరకు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనము మానసికంగా ఆందోళనకు లోనవ్వకూడదు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు, బిజినెస్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో చూశాను, ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చూస్తున్నాము, సూసైడ్ చేసుకున్నారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. వీటన్నిటి కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి. వీటికి దూరంగా ఉన్నట్టయితే, చాలా కష్టపడాలి దీనికి, నేను కూడా చాలా కష్టపడతాను దీనికి. దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి, క్యాన్సరు రాదు.